ఇక్కడ చూడండి, నేను ఉంటాను. ఇందులో మీకు ఏమైనా కనపడితే క్లోజ్అప్ లో చూడండి. ఇక్కడ డిఆర్ఓ గారికి అంటే నేలే మీరుంటే అంటే మీరు ప్రత్యక్షంగా చూశారు కదా అనేసి మీరు ఉన్నారా అని అడిగాలండి. ఓకే ఓకే, 100% నేను అదే నేను చెప్తున్నా కదా. ఆ నియోజకవర్గానికి నేను పరిశీలకుని. అక్కడ ఓటు మన దీనికి సంబంధించి మెడికల్ కాలేజ్ సంబంధించి కూడా 65,000 ఓట్లు సంతకాలు పెట్టించినాం. ఇక్కడ సింగనమలో 1,00,000 సంతకాలు పైన పెట్టించినాం. కాబట్టి నేను అక్కడ స్పాట్ లో చూసాను కాబట్టి నేను ఆ విషయం చెప్తాను. మోహన్ రెడ్డి గారు ఒకటి సార్, మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఎవరు చేసినా సరే ప్రజాస్వామ్యయుతంగా జరగాల్సిన ఎన్నికల్ని ఎవరు చేసినా సరే అది తప్పే. ప్రజాస్వామ్యం అనేది కుని కాకూడదు. ఓటు అనేది మనకు రాజ్యాంగం కల్పించినటువంటి వజ్రాయుధం. మరి అలాంటి ఓటును అడ్డుకోవడం అనేది చాలా తప్పైనటువంటి చాలా తప్పు అసలు దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా ఉండదు. ఇంకొకసారి నేను ఒక వీడియో చూపిస్తా, ఇది చూసిన తర్వాత మనం మాట్లాడదాం. ఒకసారి ప్లీజ్ సార్ ఒక్కసారి ఆ వీడియో ప్లే చేయండి ప్లీజ్. ఎలక్షన్ అభివృద్ధిగా చెప్తాం. ఇదే ప్రజాస్వామ్యము. ఈ దౌర్జన్యాలు చేసింది వీళ్ళు. హక్కుగా దమ్ముంటే హక్కుగా ఎదుర్కోవాలా. ఎస్, ఇది చూసాం సార్. ఇది 2020లో నరసరావుపేటలో అనుకుంటాను. నరసరావుపేటలో జరిగినటువంటి ఎలక్షన్స్లో అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఆ సందర్భంగా నామినేషన్స్ వేయడానికి లోపలికి వెళ్ళినటువంటి ఆర్డీఓ ఆఫీస్ లోపలికి వెళ్ళినటువంటి వ్యక్తిని బయటికి లాక్కొచ్చి అతని దగ్గర నామినేషన్ పత్రాలు తీసుకొని వదిలేసి వెళ్ళిపోయారు. పోలీసులు అప్పుడు కూడా చూస్తున్నాం మనం. పోలీసులు కూడా పక్కన నిలబడుకున్నారు. ఈరోజు కొత్తగా ఇది ఇలాంటివన్నీ కూడా గతంలో కూడా జరిగినటువంటి పరిస్థితి. సో నేను అందుకే ఇందాక ఒక మాట ఉన్నా, ఎవరు చేసినా తప్పే. సో ఇప్పుడు ఆటవిక రాజ్యం అందామా, గతంలో ఆటవిక రాజ్యం అందామా? ఇప్పుడు పోలీసులు కీలుబొమ్మలు అందామా, గతంలో పోలీసులు కీలుబొమ్మలు అందామా? కనీసం నామినేషన్ కూడా వేయించిన పరిస్థితి. ఇప్పుడన్నా ఎంపీటీసీలు అయ్యారు, ఎంపీటీసీ ఓట్లేసే సందర్భంలో అడ్డుకున్నారు, అది తప్పే. ఎట్ ది సేమ్ టైం నామినేషన్లు కూడా ఇలాంటి పరిస్థితే ఉండింది. దీనికి మీరు ఇచ్చే జస్టిఫికేషన్ ఏంటి సార్? గారు పోటీ చేసేటప్పుడు ఒక రకం, దాన్ని నేను సమర్థించను. పోటీ చేసేటప్పుడు ఒక రకం, తర్వాత గెలిచిన తర్వాత ఒక్క సీటు ఒక్క ఓటు లేని చోట ఆడ బలవంతం చేసి గెలవడం ఎంతవరకు న్యాయమో మీరు జడ్జిగా తీర్పియండి, నేను ఒప్పుకుంటా. రెండోది, మీరు అన్నట్టు ఒక చోట ఫ్యాక్షన్ ఉండే ఏరియాలో పులివెందుల, నరసరావుపేట, అక్కడక్కడక్కడ కొన్ని చోట్ల రాష్ట్రంలో ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. పెనుగొండ, ఇప్పుడు గతంలో మీకు గుర్తుందో లేదో, పరిటాల రవి గారు మంత్రిగా ఉన్నప్పుడు అనంతపురం జిల్లాలో స్థానిక సంస్థ ఎన్నికల్లో మొత్తం ఇనామినేషన్, ఆ ఇనామినేషన్ లో సొంత మా చెల్లెలు భర్త నాయన కూడా టీడీపీ తరఫున ఎంపీపీగా గెలిచినాడు. ఆ గెలుపు కాదు, ఇనామినేషన్ పోటీనే లేదు, ఎన్నికే లేదు. మీరు కనీసం నామినేషన్ వేయడానికి వచ్చి దొబ్బినారని మీరు చెప్తున్నారు. ఆ రోజు నామినేషన్ వేయడానికి రాలేదు. సాక్షాత్ జేసీ దివాకర్ రెడ్డి గారు మున్సిపాలిటీని ఫ్రీగా వదిలిపెట్టేశారండి. జేసీ దివాకర్ రెడ్డి తాడిపత్రిలో మీకు అందరికీ తెలిసిన వ్యక్తే కదా. మొన్న జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్ లో తాడిపత్రి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మున్సిపల్ చైర్మన్ గా గెలిచినారు కదా. ఆయన నోటితోనే చెప్పినారు కదా, జగన్మోహన్ రెడ్డి అనుకుంటే నేను ఈ రోజు మున్సిపల్ చైర్మన్ అయ్యేవాని కాదు, జగన్మోహన్ రెడ్డి గారు వదిలిపెట్టారు, ప్రజాస్వామ్యబద్ధంగా జరిగింది కాబట్టి నేను అయినా అని చెప్పినారు కదా. అదే సతీష్ రెడ్డి గారు ఈ రోజు మా పార్టీలో చేరినటువంటి సతీష్ రెడ్డి గారు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆయన ఇంటర్వ్యూ చేసి జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటే నేను ఆడ పోటీ కాదు కదా, నాకు అన్ని ఓట్లు వచ్చేటి కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాస్వామ్యబద్ధంగానే గెలిపించినారని చెప్పినారు కదా. సతీష్ ఇప్పుడు వేణుగోపాల్ రెడ్డి గారికి ఏమవుతుందంటే, ఆయన బాగా నీట్ గా చెప్పినాను అనుకున్నాడు, ఇక్కడ చూసే వాస్తవాలు ఇంత బాగున్నాయి కదా, దీనికి మళ్ళీ మనం ఏం చేస్తామనే విధంగా ఆయన నవ్వుకుంటూ అటు మలుకుంటున్నాడు. ఆయన కడప జిల్లాలో పుట్టాను, నేను కడప జిల్లాలో పుట్టాను. ఉండేది అనంతపురం జిల్లాలో అయినా నేను కడప జిల్లాలో పుట్టింది. సతీష్ రెడ్డి గారు ఉండేది మా పక్క విలేజ్ లోనే. సో మొత్తానికి ఇద్దరు ఒకే జిల్లా వాళ్ళు అయితే మాకు తెలుసు సార్, కొత్తగా చెప్తున్నారు. మొత్తానికి ఇద్దరు ఒకే జిల్లా వాళ్ళే, వేణుగోపాల్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు. రాజుగారు నేను అనేక నియోజకవర్గాల్లో వేణుగోపాల్ రెడ్డి గారు ఒక్క నిమిషం, వేణుగోపాల్ రెడ్డి గారు నేను చెప్తా. వేణుగోపాల్ రెడ్డి, పోయిన స్థానిక ఎన్నికల్లో నేను హిందూపూర్ కి ధర్మవరానికి పరిశీలకుడుగా పని చేసినాను. పోయిన స్థానిక ఎన్నికల్లో 2020లో మీరు చెప్పినట్టు నేను చేసినాను. అక్కడ 37 ఎంపీటీసీలు 37 కౌన్సిలర్లు ఉన్నాయి. అది హిందూపూర్ లో 7 వాళ్ళకి బీజేపీ ఒకటి, ఎంఐఎం ఒకటి, టీడీపీ 5, ఆడ 7 గెలిచినారు. 30 మేమే గెలిచినాం. నేనున్న చోట
ఇది తెలిసి రాజుగారు కొంచెం ఎందుకంటే మీరు అనీజీగా ఉన్నారు, ఈజీగా వినాలి ఇది. ఇప్పుడు నేనున్న చోట నేను మీకు తెలిసి అయ్యయ్యో, రౌడీజం నాకు చేసే అనేది టైంలో నేను ఉన్నానా? రౌడీజం నేను చేస్తానా? నేను ఎక్కడన్నా చేసినట్టు పోయిన దాఖలాలు ఉన్నాయా? మరి నేను పరిశీలకుడుగా హిందూపూర్ బాలకృష్ణ ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గంలో ఆయన వచ్చి ప్రచారం చేసినాడు. మేమున్నాము, మా పరిసర ప్రాంతంలో ఒక్క దాడి జరగలేదు, దౌర్జన్యం జరగలేదు. నేను చెప్తున్నా కదా, 1-2 చోట్ల జరిగిండొచ్చు. ఆ 1-2 అనేది కాకపోతే అనంతపురం జిల్లాలో మొత్తం అప్పుడు 96-97 మధ్యలో మొత్తం అన్ని ఇనామినేట్ చేసుకున్నారు. వాళ్ళు నీతులు చెప్తే ఎట్లా? మేము తప్పులు చేసినామని వాళ్ళు కరెక్ట్ చేసినారని అవి చెప్పుకుంటే నిన్న పులివెందుల సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి నియోజకవర్గంలోకి వచ్చి వాళ్ళ దౌర్జన్యాలు ఏంటి? రాయచూటు నుండి ఎంతమంది వచ్చినారు, జమలమడుగు నుండి ఎంతమంది వచ్చినారు, బదివేల నుండి ఎంతమంది రౌడీలు వచ్చినారు, పోలీసులు ఎంతమంది ఇచ్చినారు, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు? అంత పెట్టి వీళ్ళు 10 కోట్లు దాదాపు ఖర్చు పెట్టి వాళ్ళందరినీ రౌడీ షీటర్లుగా బుక్ చేసి రాత్రికి రాత్రి అరెస్ట్ చేసి వాళ్ళు గెలుచుకొని అదేదో పెద్ద సునకానందం పొందుతున్నారు. రాజుగారు సునకానందం పొందుతున్నారు. దాంట్లో ఏమి ఉండదు. కేవలం 6 నెలల కోసం ఇంత ఆర్భాటం చేస్తే భారతదేశంలో ఎన్నికలు ఎలక్షన్లు ఎగ్జామ్ ఫ్లడ్స్ వచ్చినప్పుడు బ్రహ్మాండంగా పనిచేస్తారని చెప్పి భారతదేశానికి ఇతర దేశాల్లో కూడా మంచి పేరుంది. అలాంటి పేరును సర్వనాశనం చేస్తున్నారు వీళ్ళు. కాబట్టి వీళ్ళు ఇప్పటికైనా మారకపోతే రాష్ట్రంలో భ్రష్టు పట్టిపోయే పరిస్థితి వస్తుంది. దయచేసి ఆలోచన చేయాల్సిన బాధ్యత ఉంది. ఈ రోజు వాళ్ళు చేస్తే రేపు ఇంత 4 ఇంతలు చేయాలని మా నాయకులు మా కార్యకర్తలు డిమాండ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. డిమాండ్ చేస్తారు. డిమాండ్ చేస్తూ మేము వెళ్ళకపోతే వాళ్ళు మా పైన దాడులు చేసే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇప్పటికైనా మార్పు చేసుకోవాలి. స్థానిక ఎన్నికలు వస్తున్నాయన్న ఉద్దేశంలో భాగంగా ఓడిపోతామని భయంలో భాగంగానే వాళ్ళు ఈ విధమైనటువంటి దౌర్జన్యాలు దీంట్లోనే బూసిగా చూపించి దౌర్జన్యం చేస్తే పులివెందులో చేసినాం మేము, రాజంపేటలో చేసినాం మేము, అనంతపూర్లో చేసినాం. ఈ విధంగా చేస్తున్నాం అంటే మాకు భయపడి దగ్గరికి రాకూడదనే ఉద్దేశంలో వాళ్ళు చేస్తున్నటువంటి దాడులే ఇవి. ఈ విధమైనటువంటి దాడులు చేసి గెలిచిన తర్వాత మీరు పెద్ద ఘనత సాధించినారు అనుకోబట్టదు. వాళ్ళు పోయిన స్థానిక ఎన్నికల్లో కరోనా వచ్చిందని చెప్పి వాళ్ళు పోటీ చేయకుండా డ్రాప్ అయినారు. వాళ్ళు డ్రాప్ అయినా కూడా 20%, 25% వాళ్ళు గెలిచినారు. వాళ్ళు చెప్తే ఎట్లా మేము తప్పు చేసినాం అన్నట్టు, వాళ్ళు కరెక్ట్ ఉన్నాం అన్నట్టు. కాబట్టి ఇప్పటికైనా మార్పు తెచ్చుకుంటే మంచి చెప్తున్నా.